ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనంతరం బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిని, నికార్సైన ఉద్యమకారుడిని ఇలాంటి విచారణలకు భయపడను. ఉద్యమంలో ఎన్నో కేసులు, బెదిరింపులు, అరెస్టులు ఎదుర్కొన్నారు. ఈ విచారణ ఓ లెక్క కాదు. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తారు. నిజాయితీగా సమాధానాలు ఇస్తాను అంటూ హరీష్ రావు స్పష్టం చేశారు. ఇవాళ తనను 3 అధికారులు విచారించారని తెలిపారు. తమకు చట్టంపై గౌరవం ఉందని, అందుకే పోలీసులు ఇచ్చిన నోటీసులను స్వీకరించి వెంటనే విచారణకు హాజరయ్యానని అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన సిట్ నోటీసు అంతా కూడా ఒక ట్రాష్. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఉత్త సొల్లు, ఎటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఆధారం లేనటువంటి మాటలు, అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు. ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఓ గంట అడుగుడు, గంట అడగంగానే పైకెళ్ళి ఫోన్లు వస్తాయి, బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని మళ్ళీ వచ్చుడు, మళ్ళీ ఒక అర్ధగంటనో గంట అడగంగానే మళ్ళీ సైగలు వస్తాయి, బయటకు వెళ్ళి ఫోన్ అనగానే మళ్ళీ బయటకు పోవుడు. మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి చేస్తుండా, సిపి సజ్జనార్ చేస్తుండా నాకు తెలియదు, కానీ ఫోన్లు వచ్చుడు, బయటకు పోయి మాట్లాడు. బయటకు పోయి 3 పోతారు, ఇక 3 అధికారులు కలిసి అడుగుతూ ఉండ్రి. 3 బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని వచ్చుడు, గంట అడుగుడు, అడిగిందే అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశాం. సైట్ విజిట్ సర్టిఫికెట్లో మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది. రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపిండు నాకు. అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. మేమేమడిగినాము? సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అన్నాం. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే, నిజాయితీ పరుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే తక్షణమే సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు. ఈ బొగ్గు కుంభకోణాల్లో జరిగిన అవినీతిని మొత్తం బట్టబయలు చేద్దాం. నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు నిజాయితీ పరుడు అయితే మేము అన్ని ఆధారాలు కూడా మీరు వేసిన సిట్టింగ్ జడ్జి గారికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు చీటికి మాటికి సిట్లు వేస్తున్నావు కదా, కమిషన్లు వేస్తున్నావు కదా. ఇవాళ మేము అన్ని ఆధారాలతో సూటిగా ఆరోపణ చేస్తున్నాం, నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, కోమటిరెడ్డి గారి మధ్య వాటాల పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది, ప్రజల్లో పడ్డది. టెండర్ల మీ పోరాటం, టెండర్లు నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు, ఈ లట్టు పొట్టు, ఏదో చిల్లర నోటీసుల కథ పెట్టినావు నువ్వు. సరే, మాకు చట్టం మీద గౌరవం ఉంది, తప్పకుండా గౌరవిస్తాం, ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతాం. మాకు ఉద్యమాల నుంచి వచ్చిన కార్యకర్తలం మేము. కేసీఆర్ గారి నాయకత్వంలో రాటుదేలిన బీఆర్ఎస్ బిడ్డలం, తెలంగాణ ఉద్యమ కన్న బిడ్డలం. ఉద్యమాలు, పోరాటాలు మాకు కొత్త కాదు, అక్రమ కేసులు అంతకంటే కొత్త కాదు, అరెస్టులు అనేటివి మాకు కొత్త కాదు. ఆనాడైనా కేసీఆర్ గారి నాయకత్వంలో వందలాది కేసులు పెట్టిన నిజాయితీగా తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడినాం. మీరిచ్చిన నోటీసులు మాకు దక్కిన గౌరవంగా భావిస్తాం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, పొద్దుగాల నీ బామ్మర్ది భాగవతం బయట పెడితే సాయంత్రం నోటీస్ ఇచ్చినావు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. అంటే నువ్వు నీ భాగవతాన్ని బయటపడకుండా, ప్రజల్లో పడకుండా అటెన్షన్ డైవర్షన్ కోసం నువ్వు నోటీస్ ఇచ్చినావు. ఈ మాత్రం రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా? రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఒక ప్రైవేట్ కంప్లైంట్లో కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి, సుప్రీంకోర్టు న్యాయవాదులను పెట్టి నన్ను అక్రమ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసినావు. హైకోర్టు కొట్టేసింది. నువ్వు సుప్రీంకోర్టుకు కూడా పోయినావు, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. అయినా నువ్వు మళ్ళా ఇంకో కేసులు ఇరికిద్దాము అని మళ్ళొక సిట్టు పెట్టినావు. ఇప్పటికీ నువ్వు 6 గ్యారంటీలు ఎగబెట్టినావు. నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినావు.